వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సీజనల్ వ్యాధులపై అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష. కండకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లకు అనుమతి లేదు. పుష్కర ఘాట్లను వద్ద వరదను పరిశీలించిన నిజామాబాద్ సిపి. మధ్యవర్తి లేకుండా బాధితులు క్యాంప్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. బిఎస్ఎన్ఎల్ టవర్స్ లక్ష్యంగా ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం. 2 నిందితులను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు. డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు, సింగూరు ప్రాజెక్టు నుండి సాగునీటి సరఫరా ప్రాజెక్టు భద్రతా ఏర్పాట్లు, వరద ఉధృతి, జిల్లాలో ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు పై జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వస్తున్న సందర్భంగా కండకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్దకి ఎవరిని అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. రానున్న 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాణహిత ఇంకా ఇవన్నీ వస్తాయి. ప్రాణహిత ఎప్పుడు ఉంటుంది వర్షం ముందు కాబట్టి పశువులు వేస్తాయి వరదలు పడుతుంది. కొద్దిపోతా సార్
ఇందాక మహారాష్ట్ర మాట్లాడుతూ ఇది హైట్లో ఉండడం వల్ల ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది వర్షాల నుంచి రోడ్ సైడ్ కట్ అయిపోతే నీళ్ళు ఏడు దాకా వస్తే కొట్లిపోతుంది సార్ ఇందాక మహారాష్ట్ర మాట్లాడుతూ ఇది హైట్లో ఉండడం వల్ల ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది వర్షాల నుంచి రోడ్ సైడ్ కట్ అయిపోతే నీళ్ళు ఏడు దాకా వస్తే సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తి లేకుండా నేరుగా క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు వివిధ గ్రామాలకు చెందినటువంటి నిరుపేదలైనటువంటి వారు ఆసుపత్రులలో చికిత్సలు పొందినటువంటి వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే తక్షణమే స్పందించి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మొదటి నుంచి కూడా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీని మంత్రుల స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో కూడా ప్రతి పౌరునికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందే విధంగా కృషి ప్రభాకర్ అన్న మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్న వాళ్ళు బాగా రిస్ట్రిక్షన్ చేశారు, తక్కువ చేశారు. అయినప్పటికీ మరి అప్పుడేమో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి రోగికి అన్న స్వయంగా వెళ్ళి అధికారుల సహకారంతో మ్యాక్సిమం సహకారం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్లాబ్ నిర్ణయించి 10 లక్షలు పెట్టుకున్న పేషెంట్కైనా 60,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అయినా అన్న వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుండి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మరో శాంక్షన్ చేసి చెక్కులు ఇచ్చే విధంగా రూపాయి ఖర్చు లేకుండా సీఎంఆర్ఎఫ్ నిధులు తీసుకున్నటువంటి వ్యక్తి చింత ప్రభాకర్ ఇక్కడ దళారీ వ్యవస్థ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్లో ఫైల్ ఇవ్వగానే వారే స్వయం వెళ్ళి తీసుకొచ్చి చెక్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖర్చులు పెరిగిపోయినాయి. గతంలో 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 50%, 60% ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా జిల్లా మంత్రి కానీ స్థానికంగా మేమే కాంగ్రెస్ తాబాదాలం ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించి నిరుపేదలకు సహాయమయ్యే విధంగా, వ్యక్తిగతంగా సహాయమయ్యే విధంగా ఈ చర్యలు తీసుకొని అమౌంట్ పెంచే విధంగా కృషి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో కాలంలో తప్పకుండా చింత ప్రభాకర్ నాయకత్వంలో ప్రతి ఈ ఓటు వేసిన ప్రజలే కాకుండా కాన్స్టిట్యూన్సీ అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరి సమస్యల మీద కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు గౌరవనీయ సంగారెడ్డి శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నా చింతా ప్రభాకర్ అన్న చేతుల మీదుగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సుమారు 90 మంది నిరుపేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 26 లక్షల రూపాయలు చెక్కులు అందించడం జరిగింది. సంగారెడ్డి టౌన్, సదాశివపేట టౌన్, కొండాపూర్ మండలం, కంది మండలం, అన్ని మండలాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం, చెక్కులు ఇప్పించడంలో అన్న ఎంత అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా తాను ముందుండి ఏ చెక్ వచ్చినా ఏ నిరుపేద ఇక్కడ ఆఫీస్కి వచ్చి అడిగినా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఖాళీ చేయకుండా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చెక్కులు ఇప్పించినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. చాగల్ అంజయ్య, సాయిలు జుల్కర్. నెక్స్ట్ మల్లికార్జున్, సాయిరామ్ నగర్ సంగారెడ్డి, విజయనగర్ కాలనీ సంగారెడ్డి. ఒక్క నిమిషం బిఎస్ఎన్ఎల్ టవర్స్ లక్ష్యంగా చేసుకొని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ను దొంగతనం చేస్తున్న 2 నిందితులను సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2 లక్షల
75,000 రూపాయల నగదు, 40,000 విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇదే రకమైన 9 దొంగతనం కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వీళ్ళు అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్లో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ ఉంటుందో వాటిని దొంగతనం చేసేటువంటి ముఠా సభ్యులని ఇద్దరిని ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆకుపాముల దగ్గర ఈ యొక్క ఇద్దరు నేరస్తులు ఒక కారులో అనుమానాస్పదంగా ఉండడంతో బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర అనుమానాస్పదంగా ఉండడంతో వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ స్టాఫ్ వీళ్ళని విచారిస్తే వీళ్ళ పేర్లు మహంకాళి శ్రీనాథ్, ఇతను రాజాపురం గ్రామం, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రస్తుతం కోదాడ పరిధిలో బాలాజీ నగరంలో నివాసం ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి బుడుగుల వంశీ, ఇతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు, రాజాపురం గ్రామం, సేమ్ విలేజ్, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఈ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్, ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్గా చేసుకొని బిఎస్ఎన్ఎల్ టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ 4 కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు. గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్, ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్స్తే వచ్చినటువంటి రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి, ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో, ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు. మనం ఈ 9 కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,25,000 వర్త్ ఉన్నటువంటి రాగి కేబుల్ థెఫ్ట్ గురైంది. వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు 40,000 వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని, అదేవిధంగా 2,75,000 క్యాష్ని, మొత్తంగా 3,15,000 వర్త్ ఉన్నటువంటి సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని ఈరోజు తదుపరి స్టెప్స్లో భాగంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి వీళ్ళని పంపిస్తూ ఈ యొక్క టీంని అప్రహెండ్ చేయడంలో సిఐ మునగాల, ఎస్ఐ మునగాల,
అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కొండలు రామారావు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచినారు కాబట్టి వీళ్ళని మన తరఫున వీళ్ళని అభినందిస్తూ వీళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తదేకంగా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది. ఎవరైతే నేరాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తతో ఉండి పోలీస్ వారికి సహకరిస్తూ కొత్త వారి సంచారం, అనుమానాస్పదంగా ఉండేవారి సంచారం గురించి డయల్ 100 ద్వారా లేదా లోకల్గా మీకున్నటువంటి పోలీస్ సిబ్బందికి తెలియజేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేరాల అదుపులోకి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. దీన్ని కాల్ చేసి తీస్తారా? పోలీసులకు మంచి ఉపయోగపడుతుంది. దేనికి పనికి రాకుండా చేస్తారు కట్టర్లే రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శిథిల గృహాల్లో ఉండే వారు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, సహాయం కోసం పురపాలక కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు రాబో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. మరియు శిథిలావస్థలో ఇళ్లలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అక్కడి నుంచి వెంటనే సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి. దాంతోపాటు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ సురక్షితం కోసం మేము మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ లో ఒకవేళ ఫోన్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి వారి యొక్క ఫోన్ నంబర్లు 9705780116 మరియు 9666468821 ఈ నంబర్లను మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మీకేమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వీరికి ఫోన్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెస్క్యూ టీమ్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు తర్వాత ఇతరులకు వాన నుంచి రక్షణ కోసము ఈ రెయిన్ కోట్ల పంపిణీ చేయడం జరిగింది. మరియు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా వారికి అందించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల మధ్య రోజుకు వర్గపోరు ముదురుతోంది. గత సంవత్సరం జనగామ జిల్లా దేవురుప్పల మండలం కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అనంతరం పెద్ది కృష్ణమూర్తి వర్గం ఝాన్సీ రాజేందర్ రెడ్డి 2 వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ తనకు ఎందుకు సస్పెండ్ చేసిందో సంవత్సర కాలంలో వివరణ ఇవ్వలేకపోయిందని పెద్ది కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విధానం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విధానం సిద్ధాంతం వేరువేరుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులను పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. టికెట్ ఇచ్చినప్పుడు కూడా
ఈ జెండా కోసమే పనిచేశాం. ఇప్పుడు ఎవరైతే ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్విని రెడ్డి గారి కోసం కూడా అహర్నిశలు కష్టం చేస్తూ అనేకమైన ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని నిలబడి బెదిరింపులకు భయపడకుండా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజున్న ప్రతిపక్ష స్థానంలో ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్ననాడు ఎప్పుడు కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడకుండా జెండా పోసిన మమ్ములను అవహేళన చేస్తూ నీచంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజల వ్యవస్థలో మేము ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో లబ్ధి పొందాల్సింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు, కార్యకర్తలు వాళ్ళందరినీ విస్మరించి ఇప్పుడు ఎవరైతే లాలూచిపడ్డ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింస చేస్తుర్రు. సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కాక ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచెల్లి టికెట్ రాకూడదు. వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి, నేను ఆర్థికంగా 10 సంవత్సరాలలో ఎంతో నష్టపోయినా అది కేవలం పార్టీ భవిష్యత్తు కోసం, పార్టీ పైకి రావడం కోసం ఖర్చు చేసిన, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఇంతకు రెట్టింపు ఖర్చు పెట్టి నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల పక్షాన నిలబెట్టి ప్రజల తరపున నిలబడి నేను గెలిపించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆ అవకతవకలను సరిదిద్దుకోవడం కోసం, ఆ అవకతవకలను సరిదిద్దుకుంటే ఓ రకమైన వాతావరణం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సేవ్ కాంగ్రెస్ పార్టీగానే మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. అన్ని జీపీలలో చేస్తారా? మనకు 32 జీపీలు ఉన్నాయి. 32 మంది గ్రామ సర్పంచులను పోటీ చేస్తాం, 12 మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం, జెడ్పీటీసీ పోటీ చేస్తాం. రాక్షస రాజ్యాన్ని సంవరిస్తే ఇప్పుడు కొరివి దయ్యాల పాలైందనేది ప్రజలు వాపోక ముందుకే మీరు మేలుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడండి. అశ్వారావుపేట పాతరెడ్డిగూడెం గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భద్రాచలం ఐటీడీఏలో జరుగుతున్న ప్రజా దర్బార్లో ఏపీఓకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. పాతరెడ్డిగూడెం కొండరెడ్లకు ఉండటానికి ఇల్లు లేకుండా పోతుందని, అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ స్పందించడం లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద డివిజన్ నాయకులు సాయన్న తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కొండరెడ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 8వ తారీఖు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రెడ్డిగూడానికి సంబంధించినటువంటి కొండరెడ్లకు సంబంధించినటువంటి మరి గిరిజనులు ఐటీడీ ఆఫీస్కి రావడం జరిగింది. దాదాపుగా ఐటీడీ ఆఫీస్కి ఇది 3వసారి రావడం జరిగింది. మరి మన పోయినసారి కూడా కలెక్టర్ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అక్కడ రెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూడా, వాళ్ళు నివాసం ఉండేటటువంటి ఇల్లు మొత్తం కూడా మరి బీటల బారి పెచ్చకలు ఊడిపోయి మరి పిల్లల్ని ఎత్తిన పెద్దవాళ్ళని ఎత్తిన పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మరి వారు వాపోతా ఉన్నారు. మరి అధికారుల చుట్టూ మరి ఎంత తిరిగినప్పుడు కూడా కనీసం ఎంక్వైరీకి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటిది ఎంక్వైరీకి కూడా ఈ రోజుకి పంపున్నటువంటి దుస్థితి కనపడతా ఉంది. మరి ఈ విషయం మీద మరి 21వ తారీఖు కానీ ఈ మధ్యలో మరి ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పి మన జిల్లాకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వస్తానని చెప్పేసి సమాచారం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా విమానాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కొండరెడ్డి జాతికి చెందినటువంటి మరి గిరిజనులకి న్యాయం చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి వారికి
మరి ఇల్లు పోయి పరిశీలన చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదో మరి ఇందిరమ్మ ఇల్లు మరి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వనరులకు మొత్తానికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మరి సిపిఎంఎల్ మార్కెట్ పార్టీ ఆధ్వర్యంలో వారి మొత్తాన్ని కూడా కదిలించి ఐటీడీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజును సదాశివపేటలోని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పరామర్శించారు. ఇటీవల రాజు మాతృమూర్తి భాగమ్మ మృతి చెందింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను బండా ప్రకాష్ పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధులపై అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష. కండకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లకు అనుమతి లేదు. పుష్కర ఘాట్లను వద్ద వరదను పరిశీలించిన నిజామాబాద్ సిపి. మధ్యవర్తి లేకుండా బాధితులు క్యాంప్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. బిఎస్ఎన్ఎల్ టవర్స్ లక్ష్యంగా ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం. 2 నిందితులను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.